ఫైనల్లీ కథ కంచికొచ్చింది. ట్రంప్ టారిఫ్, జస్టిన్ ట్రూడో టారిఫ్ 1 మంత్ పాస్ చేశారు. ఇప్పుడే అగ్రిమెంట్ జరిగింది జస్ట్ 1 అవర్ బ్యాక్. ఇద్దరు 1.3 బిలియన్ బార్డర్ ప్లాన్తో అగ్రిమెంట్కి వచ్చారు. ఏంటంటే న్యూ టెక్నాలజీ, న్యూ మిలిటరీ, న్యూ చాపర్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు బార్డర్లో. సెక్యూరిటీని టైట్ చేస్తున్నారు. అండ్ డ్రగ్స్ కూడా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ అవ్వకుండా సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు. బేసిక్గా ట్రంప్ ఈ టారిఫ్లను ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే ఫెంటానియల్ అనే హార్మ్ఫుల్ డ్రగ్ ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్తుంది అండ్ అది స్టాప్ చేయడానికి. అలాగే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కూడా ఎక్కువ జరుగుతుంది క్రాస్ బార్డర్లో అండ్ మనీ లాండరింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. వీటినన్నింటినీ కంట్రోల్ చేయడానికి ట్రంప్ టారిఫ్ అనే ఒక వెపన్ యూస్ చేశాడు అండ్ ఫైనల్గా ఆ వెపన్కి రిజల్ట్ వచ్చింది. సెక్యూరిటీని టైట్ చేస్తున్నారు, రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. క్లాజ్ ఏంటంటే 200 మిలియన్తో న్యూ సెక్యూరిటీ ఏజెన్సీని యాడ్ చేస్తున్నారు బార్డర్ను మానిటర్ చేయడానికి అండ్ సెక్యూరిటీ చాలా టైట్ అవుతుంది ఇప్పుడు నుంచి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే యుఎస్ అండ్ కెనడా బార్డర్ సెక్యూరిటీ మీద వర్క్ చేయాలి సో దట్ టారిఫ్స్లో ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటుంది అండ్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్.